హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి టుడే టాపిక్ ఒక్కటే టాపిక్, సింగిల్ టాపిక్, వేరే టాపిక్ ఏం లేదు. ఒకటే పెద్ద స్పాయిలర్ టాపిక్ అంతే. పెద్ద గురించి మాట్లాడుకుందాం, ఫుల్గా స్పాయిలర్స్తో కలుపుకొని మాట్లాడుకుందాం. నిజంగా స్పాయిలర్ టాక్ అంట. నిజంగా స్పాయిలర్ టాకే. ఇంకేం రోజులు మరి 3 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే ఇంక వేస్ట్ బ్రో. ఇంకా రేపు ఎల్లుండి పెడదామన్నా ఎవడో దేకం కూడా దేకడం ఇంకా స్ట్రీమ్ని. ఆ సినిమాలో హీరోయిన్ సీన్స్ తొలగించారంటున్నారు, అది నిజమా అంట. ఏమో, నేను వెళ్ళలేదు మరి. మళ్ళీ వెళ్ళిన వాళ్ళకే తెలియాలి. ఐ థింక్ రేపటి షో నుంచి తొలగిస్తారేమో, లేక మరి ఈ రోజు నుంచే తొలగించారో తెలియదు. మరి నేనైతే వెళ్ళలేదు బ్రో మళ్ళీ. కాకపోతే తొలగిస్తారు. మరి అది నిన్న జరిగిందా, ఈ రోజు జరిగిందా, రేపు జరుగుద్దా అన్న చెప్పలేం. నేనైతే రేపటి నుంచి అనుకుంటున్నా. ఇంకో బ్రో, ఏమో మరీ అంత వర్స్ట్ సీన్స్ ఏం కాదు అవి. ఏమీ నేను నార్మల్ సీన్సే. మన వాళ్ళు అలా తెలిసిందే కదా, ఏదన్నా ఒకటి టార్గెట్ చేశారనుకో సోషల్ మీడియాలో, టార్గెట్ చేస్తారంతే. అంతకన్నా గవర్నమెంట్ సీన్లు బోల్డ్ చూసాం బ్రో తెలుగు సినిమాల్లో. అంతకన్నా ఘోరంగా ఉండే సీన్స్ బోల్డ్ చూసాం. ఇంకా టార్గెట్ చేశారు కాబట్టి, తప్పలేదు కాబట్టి డైరెక్టర్ కూడా క్షమించమని అడగాల్సి వచ్చింది. ఇంకా సీన్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. ఎలా అయితే ఇదేం కొత్త ఏం కాదు, మనకి చాలా చూసాం ఇలాంటివి. కాకపోతే ఏ డైరెక్టర్ అలా సారీ చెప్పలేదు, తీయలేదు, వదిలేశారు అలాగే. బట్ ఈసారి మారింది అంతే. ఏంటంటే ప్రతి ఒక్కడికి ఇంకా అదొక్క దాని వల్ల సినిమా బాగాలేదని చెప్పేస్తున్నారు. ఇంకా అందుకే వాళ్ళు ఫీల్ అయ్యారు మరి, సినిమా వాళ్ళు కూడా. నాకు బుచ్చిబాబు కూడా బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఇంకా అందుకే ఇంకా తీసేయాల్సి వస్తుంది అన్నట్టు ఉన్నారు. కాకపోతే నేనైతే ఇదేం కొత్తగా ఏం చూడట్లే. ఇంతకు ముందు బోల్డ్ చూసాం ఇలాంటి, హీరోయిన్ ఎక్స్పోజ్ చేయడం, హీరోయిన్ అలా వాడుకోవడం, అంతకు మించే చూసాను నేను. మీరు కూడా చూసారు తెలుగు సినిమాల్లో. సో ఇదేం కొత్త కాదు. ఆ సినిమా బాగుంది బ్రో. బట్ అశోక్ లాంటి వాళ్ళు వాళ్ళ ఓవర్గా బార్బెల్ని అతి చేస్తున్నారు బ్రో అంట. ఇప్పుడు వన్ థింగ్ బ్రో, బార్బెల్ అని పేరే మెన్షన్ చేయొద్దు, కానీ నేను ఒకటే చెప్తా. మన సినిమాల్లో ఏముంది బ్రో, హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, హాలీవుడ్ మూవీస్ని ఎవడో పట్టించుకోలేదు బ్రో. హాలీవుడ్ మూవీస్ దాకా ఎందుకు బ్రో, మన మూవీస్లోనే ఉన్నాయి బ్రో బోల్డ్. ఇప్పుడు బార్బెల్ గురించి అని కాదు, నార్మల్ రివ్యూస్ గురించి చెప్తా నేను. ఇప్పుడు రివ్యూ అంటే ఏంటి, నేను ఏం చేస్తా రివ్యూవర్గా, నేను వస్తా, సినిమా డీటెయిల్స్ చెప్తా, స్టోరీ ప్లాట్ ఏదో చెప్తాం. ఎవడన్నా సరే రివ్యూ అంటే ఏంటి, నాకు నచ్చిందా లేదా ఫస్ట్ చెప్తాం, తర్వాత అందులో పాజిటివ్స్ చెప్తాం లేదా నెగిటివ్స్ చెప్తాం. అయిపోయింది, నా పని అయిపోయింది. ఇంకా నాకు ఇందుకు నచ్చింది, ఇందుకు నచ్చలేదు సినిమా అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాం, కథం, టాటా బాయ్ బాయ్. నేను చూడొద్దు అని చెప్పడానికి మీకు సరిపోను. నేనెవరిని మిమ్మల్ని చూడొద్దు అని చెప్పడానికి, నేను చెప్పకూడదు. అది చూడు అని చెప్పడం కూడా నేను సరిపోను. ఏదో తప్పక చెప్తాం కానీ అది చూడు అని చెప్పడం కూడా మేము సరిపోను. నేను ఎవరిని, నాకు అనవసరం అదంతా. నాకేమనిపించింది చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. నాది అక్కడ వరకే బాధ్యత. యాజ్ అ రివ్యూవర్గా జస్ట్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాం అంతే. నాకు ఎవడో రివ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో రివ్యూలు పెడుతున్న ఎవరికి కూడా రివ్యూవర్ క్రిటిక్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా లేదు. సో యాజ్ అ రివ్యూవర్గా ఎవడ ఒపీనియన్ అది షేర్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. నేను వెనకాల ఉన్నవాడిని తిట్టడం కావద్దు, డైరెక్టర్ని తిట్టకూడదు, ప్రొడ్యూసర్ని తిట్టకూడదు, యాక్టర్ని తిట్టకూడదు. యాక్టర్స్ గురించి మనకు అనవసరం, పర్ఫార్మెన్స్ వరకే మాట్లాడాలి. ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయకూడదు. ప్రొడక్షన్ ఎంత అయింది, దీనికి ఎంత అయింది, ఇవన్నీ నాకు అనవసరం. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా నాకు అనవసరం. నేను వచ్చానా, సినిమా నచ్చిందా లేదా, ఇది చెప్పానా లేదా, వెళ్ళిపోయానా అంతే. ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం మాట్లాడినా సరే అది రివ్యూ వీడియో కాదు. అన్న మూవీలో వేరే ఇండస్ట్రీ యాక్టర్స్ని అనవసరంగా పెట్టినట్టు అనిపించిందా అంట. లేదు, నాకేం అనిపించలేదు బ్రో. ఏ ఇండస్ట్రీ అయితే మనకెందుకు బ్రో, యాక్టర్స్ అంతే. యాక్టర్స్ అంతే. ఏ ఇండస్ట్రీ అన్నది మనకు అనవసరం బ్రో. ఇప్పుడు సినిమాకి హీరోయిన్ కావాలి, అది ఎవరిని తీసుకుంటే మనకెందుకు, తెలుగు వాళ్ళు అయితే ఏంటి, హిందీ వాళ్ళు అయితే ఏంటి, కన్నడ వాళ్ళు, నాకు చైనా వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా ఓకే. అక్కడ క్యారెక్టర్ కావాలి అంతే. నేను అవన్నీ పట్టించుకోను బ్రో. మన వాళ్ళు అనవసరంగా ఇండస్ట్రీ టాలీవుడ్, మాలీవుడ్, తమిళ్, శాండ్లు ఇవన్నీ లాగుతారు కానీ అనవసరం. నేను ఒకటే చెప్తాను, నా ఛానల్ ట్యాగ్ లైన్ ఒకటే, సినిమా హ్యాస్ నో బ్యారియర్స్ బ్రో. నాకు ఎవరిని తీసుకొచ్చి యాక్ట్ చేయించినా నేను ఒప్పుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు అసలు. చాలా బేస్డ్ బ్రో. గోట్ నచ్చింది అంట కానీ సలార్ నచ్చలేదంట, అలా ఏం లేదు. ఇప్పుడు నేను అలా కంపేర్ కూడా చేయను. నేను ఒకటే చెప్తా, పేర్లు మెన్షన్ చేయదు రివ్యూవర్లే, నేను ఒకటే చెప్తా బ్రో. వై ఓన్లీ తెలుగు మూవీస్, ఓన్లీ తెలుగు మూవీస్కే ఎందుకు అంటే, ఇప్పుడు వేరే ఇండస్ట్రీ సినిమాలు వచ్చినప్పుడు కూడా మనోడు ఏం చేస్తాడు, నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాడు సింపుల్గా, లేదా నార్మల్గా 1-2 సార్లు వేసుకుని వెళ్ళిపోతాడు. బట్ తెలుగు మూవీ అనేసరికి మాత్రం మనోళ్ళు మరీ పాయింట్అవుట్ చేసి చెప్తారు. బ్రో ఏంటి బ్రో, ఈ హేటర్స్ వల్ల చాలా తక్కువ వస్తున్నాయి పాపం, సోర్ ఫిలిమ్స్ కష్టం. ఇప్పుడు పెద్ద ఏమి మరీ తోపు తురుము, ఎందులోని బొక్కలు లేవని నేను చెప్పను. ఉన్నాయి, పెద్దలో బొక్కలు ఉన్నాయి. నువ్వు ఆ బొక్కలు చెప్పు, వాటితో పాటు పాజిటివ్ కూడా చెప్పు. పాజిటివ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పాజిటివ్స్ లేకుండా సినిమా లేదు కదా బ్రో. ఇప్పుడు ఏదన్నా నచ్చలేదు పెద్దలు అంటే ఓకే, చాలా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి కదా సినిమాలో, బోల్డ్ ఉన్నాయి. ఒకటా రెండా, మా హైట్ గట్టి కొడితే వాళ్ళ మీద కూడా లెక్కేసుకుని ఒక 7-8 చెప్పొచ్చు చక్కగా. నీకు అవి ఎందుకు కనిపించట్లేదు? రివ్యూవర్ అన్నాక అవి కూడా కనిపించాలి కదా, అవి వాటితో పాటు కూడా చూడాలి కదా నువ్వు. దట్స్ వాట్ ఓన్లీ వై తెలుగు మూవీస్. అదే ప్రాబ్లం ఇక్కడ. అది టీఎఫ్ఐ ఫ్యాన్స్కి కొంతమందికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఓన్లీ తెలుగు మూవీస్నే టార్గెట్ చేస్తున్నారా అని చాలా మందికి అర్థం కావట్లేదు. ఎర్రి పప్పలంతా అక్కడే ఉన్నారు. అన్న పెద్ద సినిమాలో పెద్ద నెగిటివ్ ఏంటి, హరి బ్రో, జాన్వీ కపూర్
ఎవరికో నెగెటివ్ అంటే మెయిన్లీ డబ్బింగ్ నచ్చలేదంట చాలా మందికి. డబ్బింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నాకు అది పెద్ద నెగెటివ్ కాదు. నాకు అలవాటు అయిపోయింది. నాకు ఓటీటీలో కంటెంట్ చూసి చూసి అలవాటు అయిపోయింది గైస్. నేను లిప్ సింక్ల గురించి పెద్ద పట్టించుకోను. నిజంగా పట్టించుకోను. చాలా మందికి మాత్రం అది బిగ్గెస్ట్ కంప్లైంట్. నేను పట్టించుకోను. నో బ్రో వామ్మో నాకైతే నచ్చలేదు మూవీ 300 పెట్టా అంట. సరే వెనక్కి ఇచ్చామనాల్సింది అయితే. థియేటర్లో కూర్చున్నావు కదా, ఏసీ ఆన్ చేశారా లేదా? ఏసీ ఉంది బ్రో. ఇంకే మరి 300 సరిపోద్ది అలాగా. 3 గంటలు కూర్చున్నావు కదా ఏసీలో, అయిపోయింది 300. బెటర్ స్లిప్ చేస్తుంటే బెటర్ ఐస్ రిలాక్స్ ఉండేది అంట. ఎందుకు అంత ఫోర్స్డ్గా వెళ్ళి అంత ఫోర్స్డ్గా డెసిషన్ తీసుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు. ఏదన్నా ఒకటే బ్రో, నీకు నచ్చినా నచ్చకపోయినా అది ఒక ఫీలింగ్ అంతే సినిమా అంటే. ఇప్పుడు నేనున్నాను, ఒక వీక్ 2 వీక్స్ అయితే ఒక పెద్ద మూవీ వచ్చినా చిన్న మూవీ వచ్చినా నేను వెళ్తా మంచిగా థియేటర్కి. ఆ వైబ్ బాగుంటుంది. సినిమా పోతే పోయింది, మనం ఏం చేయలేదు, మన చేతుల్లో ఏముండదు. బట్ ఎప్పుడైతే నువ్వు డబ్బులు పెట్టారా అనవసరంగా పెట్టానరా అని ఎప్పుడు అనుకోద్దు బ్రో, అస్సలు అనుకోద్దు. నీకు నచ్చి పెట్టవు అది. నువ్వు ఎప్పుడు కూడా బలవంతంగా వెళ్ళవు కదా సినిమాకి. ఎప్పుడైనా బలవంతంగా వెళ్ళేలా ఉంటే మాత్రం టికెట్ తీసుకోవద్దు అసలు. చాలా తప్పది. బలవంతంగా సినిమాకి వెళ్ళడం నీ తప్పది. కానీ నీకు నచ్చి నీకు తెలిసే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావంటే నేను ఎంత ఖర్చు పెట్టాను రా అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఒక ఫుడ్ తిన్నా, ఒక ఏదన్నా చేసినా సరే కానీ మనం ఇష్టమనే ఖర్చు పెడతాం కదా. బలవంతంగా ఖర్చు పెడితే ఫీల్ అవ్వాలి. హాయ్ రెడ్డి బ్రో, హాయ్ బ్రో. అసలు పెద్ద సూపర్ హిట్ నా యావరేజ్ నా మిక్స్డ్ గా ఉంది సోషల్ మీడియాలో. నేను చూశాను కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళడం వల్లనేమో సూపర్ గా ఉంది అనిపించలేదు. పర్లేదు బాగా, నీకు అనిపించింది కదా పర్లేదు బాగానే, అంతే నీ ఒపీనియన్ అంతే. పక్కోడు ఒపీనియన్ కూడా మనకు ఎందుకు చెప్పు. నీకేమనిపించింది? పర్లేదు బాగానే అనిపించింది, జస్ట్ ఎనఫ్ అంతే. పక్కోడు ఒపీనియన్ గురించి పట్టించుకున్నాం అనుకో, మన ఒపీనియన్ గురించి కన్ఫ్యూజన్లు ఏర్పడిపోతాయి. ఇంకా మా సన్నీ బ్రోకు విఎఫ్ఎక్స్ నచ్చలేదంట, మా కృష్ణ బ్రోకి ఏమో డబ్బింగ్ నచ్చలేదంట, కొంతమందికి జాన్వీ కపూర్ సీన్స్ కూడా నచ్చలేదు వాటితో పాటు కూడా. నాకేం నచ్చలేదు అంటే నాకు జాన్వీ కపూర్ సీన్స్ కూడా నచ్చలేదు. కొన్ని అన్నీ కాదు, కొన్ని నచ్చలేదు. ఉన్నాయి బాగానే అనిపించాయి నాకు. ఉన్నది పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. ఉన్నాయన్నీ చిన్న చిన్న కంప్లైంట్లే. ఆ చిన్న చిన్న బొక్కలకి మూవీ అంత బాగాలేదని చెప్పలేను నేను. ఎస్ అండి బ్రో, క్లమ్జీగా అనిపించింది అక్కడక్కడ. అది ర్యాండీ గారి మహిమ అనమాట. ఆ గ్రైనీగా అనిపిస్తుంటుంది. అది ర్యాండీ గారు అలా సెట్ చేశారు, అది మనం ఏం చేయలేం. నాకైతే యావరేజ్ అనిపించింది బ్రో పెద్ద అంట. నైస్. లైక్ చేయండి గైస్, ఇంకెవరైనా స్ట్రీమ్ లైక్ చేయలేదు లైక్ చేయండి. ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బడ్జెట్ హీరోయిన్ అంట. రెమ్యూనరేషన్కి టోటల్గా 170 crores అయిందంట రెమ్యూనరేషన్లకి. ఎక్కడో చూసాను నేను. బుచ్చిబాబే ఎవరితోనో అనిపించారు 170 కోట్లు అయిందంట కదా రెమ్యూనరేషన్కి అని చెప్పేసి. సాయి అవినాష్ బ్రో, హాయ్ బ్రో, వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ బ్రో. ఎంవిఎఫ్ఎక్స్ ఏం జాన్వి, నాకైతే అంతా బాగానే అనిపించింది బ్రో. అందరూ చూడర్లే బ్రో గ్లాడీ బ్రో, అందరూ పట్టించుకోరు. కొంతమంది చూస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు మనలాంటి వాళ్ళు అంతే. చెప్పాలి అంటే చాలా ఉన్నాయి కానీ ఆర్సీ యాక్టింగ్ ఈస్ గుడ్, దానికోసం చూడొచ్చు. చెప్పు సన్నీ బ్రో, పెట్టింది స్ట్రీమ్ అందుకే కదా. ఇంకేం నచ్చలేదు చెప్పు. నీకు విఎఫ్ఎక్స్ నచ్చలేదు, లిప్సింగ్ నచ్చలేదు, డబ్బింగ్ నచ్చలేదు, అండ్ జాన్వీ కపూర్ సీన్స్ నచ్చలేదు, ఇంకా చెప్పు పర్లేదు. ఏమేం నచ్చలేదో చెప్పండి. పెట్టింది అందుకే కదా స్ట్రీమ్. అసలు ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినందుకే హ్యాట్స్ ఆఫ్ అంట. నేను దానికి నిజంగా యాక్సెప్ట్ చెప్తాను. ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు బ్రో అసలు? పెద్ద క్యారెక్టర్ అంత పెద్ద హీరో ఎవడు తీస్తాడు చెప్పు? ఇప్పుడు మన టాలీవుడ్ లో ఇంకెవరన్నా ఒప్పుకుంటారా? ఎవడన్నా ఒప్పుకుంటారా చెప్పండి మీరే. నాకైతే విఎఫ్ఎక్స్ అక్కడక్కడ మాత్రమే, డబ్బింగ్ జాన్వీ సీన్స్ అంతే, మిగతావి నైస్. మెయిన్లీ ఆర్సీ యాక్టింగ్ టూ గుడ్ అంట. నాకు ఒకటే కంప్లైంట్ బ్రో, జాన్వీ కపూర్ది ఒక 2-3 సీన్లు అంతే. దాని తర్వాత నాకు పెద్ద ఏం అనిపించలేదు, నార్మల్గా వెళ్ళిపోయింది. అండ్ అక్కడక్కడ నార్మల్. ఈ విఎఫ్ఎక్స్ అదంతా కూడా గ్రైనీగా ఉండడం వల్ల ఇంకా ర్యాండీ గారి ఖాతాలో చూస్తా. 1-2 సీన్లు నేను చెప్పా రివ్యూలో. ఆ ల్యాండ్ స్లైడింగ్ సీక్వెన్స్ ఒకటి నచ్చలేదు నాకు. అండ్ అక్కడ 2 సీన్ దగ్గర ఎమోషన్ సరిగ్గా వాడుకోలేకపోయారు. అండ్ మెయిన్గా ఢిల్లీ ఎపిసోడ్ నేను చెప్తున్నా కదా, ఢిల్లీ ఎపిసోడ్లో ఆ మాంటేజెస్ అన్ని పడుతుంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంటుంది. అది అసలు కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఏరుపు రావాలి అసలు. రామ్ చరణ్ చెరుకు బండి ఉంటుంది కదా, చెరుకు బండిలో కింద పడుకుంటాడు, చెరుకు బండి కింద వర్షం వస్తూ ఉంటాయి, కాళ్ళు తడుస్తున్నప్పుడు కాళ్ళు లోపల లాక్కుంటాడు. అసలు అక్కడ సరైన మ్యూజిక్ పడితే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. సరిగ్గా మ్యూజిక్ పడలేదు కానీ ఆ సీన్ దగ్గర సూపర్ సీన్ అసలు అది. అని అసలు పెద్ద మూవీలో విలన్ ఎవరు అంట, సిచ్యువేషన్స్. నీకు విలన్గా తీసుకోవాలంటే ఏదన్నా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ పెద్ద స్టోరీయే సిచ్యువేషన్ విలన్ అనమాట. అక్కడ ప్రతి సిచ్యువేషన్ ఒక విలనే బ్రో. హీరోని అలా చూడడం ఇదంతా వాళ్ళు నార్మల్గా చేస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే నీకు దివ్యేందు క్యారెక్టర్ కూడా ఆటోమేటిక్గా మారిపోతాడు. ఇప్పుడు నీకు మొన్న డైరెక్టర్ కూడా బుచ్చిబాబు కూడా వచ్చి చెప్పాడు విలన్స్ గురించి. ప్రతి ఒక్కరు కూడా పెద్దకి చెడు చేయాలని చూస్తారు, బట్ పెద్ద వాళ్ళని చూడ్డు, వాళ్ళని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా మాత్రమే. తను వాళ్ళందరినీ దాటుకుంటూ ఎలాగ నేను సాధించాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు తప్ప వీళ్ళందరి మీద నేను రివెంజ్ తీసుకోవాలి, వీళ్ళందరి మీద నేను పగబట్టాలి, వాళ్ళని కొట్టాలి అన్న వాటి గురించి ఆలోచించడు ఎక్కువ. పెద్ద తను ముందుకు సాధించాలి, తనకు ఒక గోల్ ఏర్పడిన తర్వాత తను ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. సో తను సాధించాల్సింది ఎలా అన్నా సరే సాధించేస్తాడు అంతే. ఇంతే సిచ్యువేషన్స్ వెళ్ళను అంతే పెద్దలో. అది నీకు అర్థమై ఉంటే నువ్వు ఈ క్వశ్చన్ అడగకపోదు. నీకు అది అర్థం కాలేదు కాబట్టి నువ్వు అడగాల్సి వచ్చింది. ప్రతి సినిమాకి విలన్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలని ఏమి ఉండదు బ్రో. కొన్ని సిచ్యువేషన్స్లో కథే విలన్.
ఈ సినిమాలో అదే. అందుకే ఎప్పుడు హేట్రెడ్‌తో సినిమాలు చూడకూడదు. ఇంట్రెస్ట్‌గా సినిమా చూస్తే నీకు అర్థమవుతది. చాలా మంది పెద్ది ఇదే 'రామ్ చరణ్' ఎందుకు యాక్సెప్ట్ చేసాడు? అసలు నిజంగా గట్స్ ఉండాలనేది ఎందుకు తెలుసా? ఇందుకే. స్టోరీని నమ్ముకున్నారు గాబట్టే యాక్సెప్ట్ చేసాడక్కడ. నేను అందుకే గ్రేట్ అని చెప్తా. నాకు పెద్ది నచ్చలేదంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తది. అందులో తప్పేముంది బ్రో? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నీకు నచ్చింది, నచ్చలేదన్నది నీ ఇష్టం అది. సచ్చినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరినన్నా యాక్సెప్ట్ చేస్తారు. తప్పేం లేదు. బట్ అది నువ్వు ఎలా చెప్తున్నావు అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎలా వచ్చి సింపుల్‌గా నాకు నచ్చలేదన్నావు. అది ఎవడు పట్టించుకోడు. ఓకే. అది నీ ఒపీనియన్ అని వదిలేస్తారు. లైక్ కొంతమంది చెప్పే విధానం ఉంటది. అది ఎవడికి నచ్చదనమాట. నువ్వు ఎలా చెప్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉందనమాట. ఏమో బ్రో నాకైతే నచ్చింది. హిట్ అని చెప్పలేను కానీ బ్యాడ్ మూవీ అయితే కాదు. అది మాత్రం పక్కా. ఉంటాయి. బొక్కలుంటాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అన్నీ తోపు సినిమా తీయాలంటే అది ఎప్పుడొస్తదో మనం చెప్పలేం. బట్ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికైతే సినిమా ఇట్స్ గుడ్. చూడొచ్చు ఒకసారి. మరి దారుణం రాడ్ అని అంటున్నారు కదా! అంత రాడ్ అయితే నాకెక్కడ అనిపించలేదు. టూ కన్వీనియంట్ అసల ప్రతిదీ గెలిచేస్తున్నాడు. వాడొకడిని ఓడించాలి అంటే 22 మంది కలిస్తేనే వాడిని ఓడించగలిగాడు. ఆ కాలు పోకపోతే ఆ గోల్డ్ మెడల్ కూడా కొట్టేసేవాడేమో మరి. మరి హీరో క్యారెక్టర్ కదా! ఇప్పుడు ఓడిపోయే క్యారెక్టర్ అయితే నువ్వెందుకు చూస్తావు? ఇప్పుడు ఎవడో చూడడు కదా! ఇప్పుడు ఓడిపోయే క్యారెక్టర్‌ని సినిమా మీద ఎందుకు చూపిస్తాడు? ఎవడు తీస్తాడు బ్రో? ప్రొడ్యూసర్ ఒప్పుకోడు బ్రో. ఇప్పుడు హీరో ఓడిపోతున్నాడు. హీరో ఎలా చేస్తాడు అంటే ప్రొడ్యూసర్ నేను డబ్బులు పెట్టను పక్క దొబ్బే అంటాడు. ఎవడు చూడడు సినిమా. హీరో ఓడిపోతున్నాడంటే. ఏ 'జెర్సీ' లాంటి సినిమాలో అంటే చూస్తారు. ఎలాంటి సినిమాల్లో హీరో ఓడిపోతున్నాడంటే అప్పుడు 'రామ్ చరణ్' యాక్ట్ చేయకూడదు అందులో. చిన్న హీరో ఎవరో ఒకరు యాక్ట్ చేయాలి. 'రామ్ చరణ్' పెట్టుకొని నువ్వు ఓడిపోవాలి అన్నీ గెలవకూడదంటే ఎవడు దేకను కూడా దేకడయ్యా సినిమాని. కొంచెం లాజిక్‌గా ఆలోచించు బ్రో. 'రామ్ చరణ్' పెట్టుకొని ఇలాంటి స్టోరీ తీయడమే తప్పసల. అంత పెద్ద హీరోకి ఇలాంటి స్టోరీలు సెట్ అవ్వని తీయకుండా ఉన్నారా? లేదు కదా! కథని యాక్సెప్ట్ చేశారు. బట్ అలా అని చెప్పేసి నువ్వు ఓడిపోవాలంటే ఒప్పుకోరు. ఆడియన్స్ ఒప్పుకోరు. టూ కన్వీనియంట్ రైటింగ్ నిజమే. అన్ని సినిమాల్లో ఉంటది కన్వీనియంట్ రైటింగ్. ఏ సినిమాలో ఇది చెప్పు? లాస్ట్‌కొచ్చిన ఏ సినిమాలో కన్వీనియంట్ రైటింగ్ లేదు చెప్పండి. నేను ఒప్పుకుంటా. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే రియాలిటీకి, సినిమాకి చాలా తేడా ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లో ఒక డిస్క్లైమర్ ఏస్తారు. ఒక 2, 3 డిస్క్లైమర్‌లు ఏస్తారు ఒక సినిమాకి. సినిమాటిక్ లిబర్టీ, ఫిక్షను ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇలాంటివి కూడా ఉంటాయి. అయన్నీ చదివితే ఎవడు రియాలిటీకి కంపేర్ చెయ్యరు బ్రో. అండ్ ఇంకోటేంటంటే రియాలిటీ సినిమాలో రియాలిటీ ఎతుక్కునే వాళ్ళంటే నేనైతే నవ్వుతా. నేను లిటరల్లీ నవ్వుతా. ఎందుకు రియాలిటీని ఎతుకుతున్నారు సినిమాలో నాకు అర్థం కాలే. అసలు సినిమాలో జాన్వి అవసరం లేదంట. అవసరం ఉంది. కానీ చూపించే విధానం కుదరలేదు. చెప్తున్నా సినిమాలో రియాలిటీ ఎందుకు ఎతుకుతున్నా నాకు అర్థం కాలేదు బ్రో అసల. సినిమా అంటేనే ఫిక్షన్ అయ్యా. ఎలా అన్నదేస్తారు. నీకు అక్కడ మరీ లాజిక్ దొబ్బేస్తేనే నువ్వు అడగాలి. బట్ కన్వీనియంట్ రైటింగ్ ఇయన్నీ ఇక నెగెటివ్‌లు ఎతకాలని ఉంటే నెగెటివ్‌లు కనబడతాయి బ్రో. నేనేం చేయలేను ఇంకది. నాకైతే కనిపించలేదు. నాకు అనిపించలే కన్వీనియంట్ రైటింగ్ అని. అసలు పెద్ద కష్టపడి చేసినట్టు చూపించలే. బ్రో మొత్తం 'పెహల్వాన్' అంతా అంత సెటప్ చేశారు కదా బ్రో. 'పెహల్వాన్' మొత్తం అంత ఎపిసోడ్ రన్ అవుతది. మనోడు అంత కష్టపడతాడు, అంత గింజుకుంటాడు. ఒక రన్నింగ్ తోటి చూపించరు. రన్నింగ్ ఇంకెందుకు మనోడికి ఆల్రెడీ ఒక గోల్ ఉంది. ఇంకా అంతకు మించి ఇంకేం చూపించేస్తారు? సినిమా అంటేనే రియాలిటీ కాదు కదా బ్రో. అదే కదా. ఓకే. లాజిక్‌లు మిస్ అవుతాయి కొన్ని కొన్ని చోట్ల. బట్ ప్రతీదీ పట్టుకోవాలంటే ఇంక ప్రతి సినిమాకి పట్టుకోవాలి బ్రో. ప్రతి సినిమాకి పట్టుకోవాలి. ఒకటి కాదు, 2 కాదు. చిన్న చిన్నవి పట్టుకుంటే ప్రతి సినిమాకి అలాగే ఉంటుంది. మనకి ఫైటింగే కావాలి. మంచి స్టోరీ వస్తే మళ్ళీ వేరే చెప్తారు. ఇక్కడ అదే వచ్చింది ప్రాబ్లమ్. ఒక మంచి సినిమా స్టోరీ వచ్చింది. పెద్ద హీరో తీసాడంటే లాజిక్‌లు ఎతుకుతారు. అదే పెద్ద పెద్ద గన్నులు, యాక్షన్ ఫైట్‌లు ఇయన్నీ పట్టుకొని వచ్చేస్తే స్టోరీ లేదంటారు. ఏదొచ్చినా బాధే బ్రో మన తెలుగు సినిమాకి, తెలుగు ఫ్యాన్స్‌కి. పెద్ద సినిమా హీరో అంటేనే బాధ అయిపోయింది పాపం. మనకి ఎమోషన్ సెట్ అయిందా లేదా చూసుకోవాలి బ్రో. అంతే బ్రో. నేను ఒకటే చెప్తున్నా కదా! ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవీ అయ్యేసరికి లాస్ట్‌లో మనోడు గెలుస్తాడు. స్పీచ్ అయిపోద్ది. ఏఆర్ రెహమాన్ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడతాడు. నా కళ్ళంట నీళ్లొచ్చాయి నాకు. నా కళ్ళంట నీళ్లొచ్చి నాకు ఎమోషన్ వర్కౌట్ అయింది. అందుకే నాకు నచ్చేసిందని చెప్పా సినిమా. ఇఫ్ ఇన్‌కేస్ నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా నా కళ్ళంట నీళ్ళు రాకపోతే నేను నచ్చలేదని చెప్తున్నాము. యావరేజ్ అని చెప్తున్నామో పోనీ. విలన్ హీరోని లెగ్ మీద కొడితే హాస్పిటల్‌కి ఎందుకు పోలేదు అంట. హాస్పిటల్‌కెళ్తే ఇక్కడ గురువుగారు ఆపేస్తారు కదా! గురువుగారు ఆపేస్తే మనోడు మెడల్ గెలవలేడు కదా! అందుకే ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా ఎళ్ళిపోతాడు. చిన్న లాజిక్ బ్రో. ఇవి చిన్న చిన్నవి అడగండి బ్రో. ఆ మాత్రం అర్థం కాలేదా బ్రో? సింపుల్. మనకు తెలిసిందంటే అలా కొట్టాడని తెలిసిందంటే గురువుగారు ఎళ్ళనివ్వరు. అందులో పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. మెడల్ సంపాదించడానికి అవ్వదు. అప్పుడు మనోడికి రైల్వే స్టేషన్ రాదు. అందుకే మొండిగా వెళ్లి చెప్తాడు. మొండిగా వెళ్లి ఆడడానికి ట్రై చేస్తాడు. డాక్టర్ కూడా అంటాడు. చాలా రోజులైంది ఇంజ్యూరీ జరిగి ఇన్ని రోజులు మీరు ఇలాగా ఫైట్ చేయడమే గ్రేట్ అసల. ఇంత డేంజర్‌గా ఎలాగా ఆడారని చెప్పేసి. చూసారు కదా సినిమా ఏమైంది? అసలు హీరోలా ఉందా స్టోరీ? జాన్వీని అలా చేయడం ఏంటి బ్రో? జాన్వీకి తెలీదా బ్రో లక్కీ బ్రో అది? జాన్వీకి తెలీదా? ఇప్పుడు ఒకటి చెప్పు. ఇప్పుడు ఒక లిరిక్స్ వస్తుంది. జాన్వీకి కెమెరా ఎక్కడ పెడుతున్నారో తెలీదా? నడుము మీద పెడుతున్నారా? చెస్ట్ మీద పెడుతున్నారా? మూతి మీద పెడుతున్నారా? కెమెరా జాన్వీకి తెలీదా? జాన్వీకి లేని నొప్పి మనకెందుకు చెప్పు?
ఇప్పుడు అక్కడ ఒక లిరిక్ వస్తుంది, జాన్వీ కొళ్ళు దొబ్బయ్యా, జాన్వీకి తెలీదా? సినిమా అయిపోయిన తర్వాత క్లిప్స్ చూసుకుంటారు కదా, రికార్డ్ అయిన తర్వాత కట్ ఓకే అయిన తర్వాత వెళ్ళి చూసుకుంటే జూమ్ చేస్తున్నారు నడు మీద జాన్వీకి తెలీదా? జూమ్ చేస్తున్నారు చెస్ట్ మీద అని చెప్పి జాన్వీకి తెలీదా? తెలుసు. ఎందుకు? వాళ్ళకి నొప్పి లేదు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బాలీవుడ్ లోనే తను అలాగే చూపించారు, లాస్ట్ లో మన తెలుగులో యాక్ట్ చేసిన దేవరాలోనే తను అలాగే చూపించారు, ఇక్కడ కూడా అలాగే చూపించారు. తనకు లేని నొప్పి మనకెందుకు? మనకు నచ్చలేదని చెప్పాం అంతే, మన బాధ్యత అక్కడి వరకే. మనకు నచ్చలేదు, డైరెక్టర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, తీసేసాడు సీన్లు, ఇంకా మనకేముంది అందులో? కొన్ని సినిమాలకైతే అసలు డైరెక్టర్ పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎమోషన్స్ పడాల్సిన దగ్గర కూడా నువ్వు ఎమోషన్ ల్యాండ్ కాకుండా చేస్తున్నాడు బుచ్చి, మంచిగా ఎమోషన్ ల్యాండ్ అవుతుంది అనే లోపు జాన్వీ పాప వస్తుంది, నాకు పిక్చర్ ఇరిటేషన్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో నాకు జాన్వీ పాపే కనిపించలేదు అసలు. సెకండ్ హాఫ్ లో అసలు ఎమోషనల్ సీన్స్ దగ్గర జాన్వీయే ఉండదు బ్రో. అసలు పెద్ద హీరో మూవీ మినిమం డబ్బింగ్ చూసుకోలేదు, లిప్సింగ్ నువ్వు అయ్యే చెప్తావు ఇంక అన్ని బ్రో. ఓకే, నీకు ఇంకేం నచ్చలేదు చెప్పాను, నువ్వు ఇంకా లిప్సింగ్ డబ్బింగ్ దగ్గర ఉండిపోయావంటే ఇంకేం చేయలేను నేను. అది యాక్సెప్ట్ చేస్తారు అందరూని, డబ్బింగ్ బాగాలేదు, లిప్సింగ్ బాగాలేదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళని ఎలా చూపించాలో తెలియాలి కదా బ్రో. తెలుగు ఇండస్ట్రీ పరుగు తీస్తున్నారంట, ఎవ్వడో తీయలేదు పరుగు, మనోళ్ళే తీస్తున్నారు. ఏ పుష్పాలు ఎలా చూపించారు? రష్మిక మందాని పుష్పాలు ఎలా చూపించారు? దేవరలో జాన్వీ కపూర్ని ఎలా చూపించారు? ఎనిమల్లో తృప్తిని ఎలా చూపించారు? ఎనిమల్ గుర్తుంది అందరికి, తృప్తిని ఎలా చూపించారు? వేరే ఇండస్ట్రీ నుంచే కదా వచ్చింది తృప్తి, ఎలా చూపించారు తృప్తిని? సందీప్ రెడ్డి వంగ చూపిస్తేనేమో విజిల్స్ క్లాప్స్, బుచ్చిబాబు చూపిస్తేనేమో ఆ మాత్రం తెలియదే, ఇండస్ట్రీ పరువు తీసేస్తున్నారు. ఏం మాట్లాడతారు బ్రో? సుకుమార్ తీశాడు, సుకుమార్ని ఏమన్నా అన్నారా? కొరటాల సేవ తీశాడు, కొరటాల సేవని ఏమన్నా అన్నారా? పోనీ ఇదేమో ఇప్పుడు ఏం కొత్తగా లేదు, ఎప్పటి నుంచో ఉంది. టార్గెట్ చేశారు అంతే, బుచ్చిబాబుని టార్గెట్ చేశారు గట్టిగా, సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు, అది అందరూ వినేస్తున్నారు, అందరూ ఎర్రగొర్రెల్లో ఫాలో అయిపోతున్నారు అంతే. ప్రతి సినిమాలోనే లాగో చూపించారు, ఎవడో పత్తిత్తులు కాదు. మనం పట్టించుకోవాల్సినప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఎందుకు? రామ్ చరణ్, పెద్ది, బుచ్చిబాబు సన అంతే. అదే ప్లేస్లో సుకుమారు, సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ ఉంటే ఎవడు పట్టించుకోడు. సింపుల్ బ్రో, జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే, అంతకు మించి ఏం లేదు. రన్నింగ్ రేస్, ట్రైనింగ్ సీన్స్ ఉంటే బాగుండేది, అది ఒకటి ఉంటే బాగుండేది. ఇంకా అది నేను అప్పుడు కూడా ఫీల్ అయ్యా, అది కూడా కొంచెం చూపించేసి ఉంటే బాగుంది. కాకపోతే ఇంకా రన్ టైం ఎక్కువైపోతుంది కదా, వదిలేండి, ఇంకేం చేస్తాం, ఇంకా అన్ని చూపించమంటే ఎవడు మాత్రం ఏం చేస్తాడని నేను వదిలేసా. మరీ అంత సీరియస్గా తీసుకోలేదు దాన్ని. ఓ మూవీలాగా చూస్తే ఏ కాంట్రవర్సీ రాదు బ్రో, నేను చెప్తున్నా కదా. అంతేం లేదు బ్రో, వల్గర్గా మరేమో చేస్తున్నారు, అంతేం లేదు బ్రో అసలు. నాకేం అర్థం గట్ల అంత లేదు అసలు. జస్ట్ ఏముంది, 3 సార్లు పైట తీస్తుంది, 3 సార్లు పైట ఎందుకు తీస్తుంది? ఒకసారి ఏమో చెరుకు తోట కాల్చేటప్పుడు పైట తీస్తుంది కట్టుకోవడానికి, ఇంకొకసారి చీకట్లో ఉన్నప్పుడు పైట తీస్తుంది, ఇంకొకటి ఏముంది, ముద్దు పెడుతున్నప్పుడు అక్కడ ఒకటి తప్పు చూపించారు అన్నాడు, బట్ డైరెక్టర్ దానికి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు, వాడు మరొకడు, వాడు అలాగే చేస్తాడు, సర్లే నచ్చలేదు అన్నారు కాబట్టి తీసేస్తాం అన్నాడు డైరెక్టర్. ఇంకేంటి బాధ? ఎంతక మించి ఇంకేం బాధగా, ఇంకేం ఇబ్బంది పెట్టేలా చూపించారు చెప్పు? ఒక లిరిక్ ఉంటుంది, ఆ లిరిక్ దగ్గర జూమ్ కట్లు వేస్తారు, దానికి ఫీల్ అయిపోయారండి మన వాళ్ళు. ఎంతకన్నా ఘోరంగా చూపించారు రా పాత సినిమాల్లో, దారుణం. పాత సినిమాలు అంటే ఎప్పుడో సినిమాలు కూడా కాదు, జస్ట్ 2025, 2024 అంతే. ఆ మూవీస్ గుడ్, కానీ మంచి సీన్స్ ని, ఇంకా లేపే సీన్స్ ని లేపలేకపోయారు. ఆ స్టోరీని నమ్ముకున్నారు అంతే. అది అన్నిసార్లు ఎలివేషన్ పనిచేయదు కదా. ఎంతకన్నా దారుణంగా చాలా సినిమాల్లో చూపించారు హీరోయిన్స్ ని, అది కూడా జస్ట్ లాస్ట్ 2 years లోనే. టార్గెట్ చెయ్యాలి అంతే, టార్గెట్ చేశారు. సినిమాని వేసుకుందాం అనుకున్నారు, వేసుకున్నారు, డైరెక్టర్ చేత సారీ చెప్పించుకున్నారు, సీన్లు కూడా లేపీసీలా చేశారు బ్రో. ఇదే ప్లేస్ లో సుకుమారు, సందీప్ రెడ్డి వంగ ఉంటే ఎలాగే అందరు. అప్పట్లో పుష్పకి సుకుమార్ సీన్స్ వచ్చాయి, ఆ కార్ సీన్ లో ఆ సీన్ తీసేయాలి అది అని చెప్పి సుకుమార్ ఏమన్నా రియాక్ట్ అయ్యాడా? అసలు రియాక్ట్ కూడా అవ్వాలి, ఆ సీన్లు కూడా తీయలేదు. సందీప్ రెడ్డి వంగ వచ్చి అసలు పట్టించుకున్నాడా? ఎలాగే అంటాడు. ఇంకా బుచ్చిబాబు ఇంకా వచ్చి సారీ చెప్పి, నా తప్పున్నా తప్పు లేకపోయినా క్షమించండి అని చెప్పి మంచిగా సీన్లు చేస్తా అన్నాడు. ఇంకేంటి బ్రో నొప్పి? నాకు అర్థం కాదు. ఇలాంటి బెంగాల్ టైగర్, హెల్లో గురు, ప్రేమ కోసం మూవీ అయితే మొత్తం దారుణంగా ఉంటాయి. ఇంకా అక్కడ దాకా వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే జనరేషన్ గ్యాప్ అంటారు, ఇవన్నీ చెప్తారు. కళ్ళని కావాలని తీసి వేసుకోవడం ఏంటి బ్రో అంట. చెప్పారు కదా బ్రో, డైరెక్టర్ దానికి ఒక చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. వాడు మరొకడు, వాడు చేయాల్సిన పనులు అలాగ ఉంటే వాడు చూపించాల్సింది కూడా వాడు అవే చూస్తాడు. వాడు లస్ట్ ఉంటుంది ఫస్ట్, వాడికి కామం ఉంటుంది పెద్ద క్యారెక్టర్కి. డైరెక్టర్ రీజన్ కూడా ఇచ్చాడు, పెద్ద క్యారెక్టర్ ఒక కొండ కిందోడు, వాడికి ఒక కామం ఉంటుంది హీరోయిన్ అంటే, సో అందుకే వాడు అలా మాట్లాడాడు, అలా చూస్తాడు హీరోయిన్ ని. బట్ అది కాస్త ప్రేమ కింద మారుతుంది, అందుకే కలిసి మూమెంట్ వచ్చిన టైంలో పెళ్లి చేసుకుంటానంటాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు, కామం గురించి కూడా చెప్పాడు, పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఎందుకంటే వాడు మారుతున్న స్టేజ్ కాబట్టి. అది ఫస్ట్ వాడికి కామం ఉంటుంది, హీరోయిన్ మీద కామంతో చూస్తాడు. గేమ్ అంటే వాడికి డబ్బుల గురించి గేమ్ ఆడినట్టు ఆడతాడు, ఇష్టంతో గేమ్ ఆడు. తర్వాత గేమ్ అంటే ఏంటో వాడికి వాల్యూ తెలుస్తుంది, డబ్బుల గురించి ఆడడం మానేస్తాడు. తర్వాత హీరోయిన్ మీద ఉన్నది కామం కాదు ప్రేమ అని తెలుస్తుంది. సో ప్రేమ కింద మారి పెళ్లి చేసుకుంటా అంటాడు. చూపించాడు డైరెక్టర్, బాగానే చూపించాడు.
చూసి కూడా చూస్తాడు, లేదంటే లేదంతే. డైరెక్టర్ స్టోరీ పరంగానే తీశాడు, అది కనెక్ట్ అయ్యే విధానం కనెక్ట్ అవ్వలేదు. చాలా మంది చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేశారు, చాలా మందిని మ్యానిపులేట్ చేసేసారు, దానికి మ్యానిపులేట్ అయిపోయారు అనమాట అంతే. ఆడియన్స్ అంత పెట్టుకుని వెళ్ళారు అంటారు, ఎవడు వెళ్ళమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూస్ చూసి వెళ్ళొచ్చు కదా. రివ్యూస్ అనే కాదు, ఇప్పుడు రివ్యూస్ చూసి వెళ్ళినా చూడకుండా వెళ్ళినా సరే కానీ నువ్వు నువ్వు నీ డబ్బులు నీ ఇష్టంతోనే కదా వెళ్తున్నావు. నువ్వు నిన్ను ఎవడో బలవంత పెట్టట్లేదు కదా వెళ్ళమని. హీరోయిన్ హీరో ట్రాక్స్ వర్స్ట్ గా రాశాడు, ఈవెన్ డైలాగ్స్ కూడా ఉంటాయి, అందుకే కదా తీసేస్తున్నా అని చెప్పారు కదా. సారీ కూడా చెప్పాడు కదా పాపం, ఇంకా అంతమించి ఏం చేస్తాడు? ఇంకా ఏ డైరెక్టర్ అన్నా ఇంకెవడో సారీ చెప్పడు బ్రో. ఇంకా ఆ డైరెక్టర్ అన్నా ఇంకేం చేస్తాడు బ్రో? రియాలిటీలో అయితే అలా కావాలని కాళ్ళు తీసుకుని అలా అవి చేసి పారా ఒలింపిక్ లోకి వెళ్తే బొక్కలు వేస్తారు. అది కూడా నాకు నచ్చలేదంట. రియాలిటీ ఎవరు చూడమంటున్నారయ్యా నిన్ను? నాకు అర్థం కావట్లేదు బ్రో. రియాలిటీ గురించి మాట్లాడొద్దు బ్రో అసలు ఎవ్వడోని. అసలు రియాలిటీలో అసలు ఈ సినిమాలే ఉండవు బ్రో. రియాలిటీతో కంపేర్ చేస్తే సినిమాలు చూడాల్సిన అవసరమే లేదయ్యా. ప్రతి ఒక్కడు పక్కన పెట్టేచ్చు. అసలు రియాలిటీకి ఎందుకు కంపేర్ చేస్తున్నారయ్యా మీరు? నాకు అర్థం కావట్లేదు. సినిమాని సినిమాలో చూడండి బ్రో. కృష్ణ బ్రో, మీ అందరూ చెప్తున్నా, రియాలిటీతో కంపేర్ చేస్తే అది సినిమానే కాదు. మీరు వెళ్ళి బుక్స్ చదువుకోవాలి, లేదంటే హిస్టరీ చూసుకోవాలి. సినిమాలు అసలు చూడకూడదు మీరు అయితే రియాలిటీతో కంపేర్ చేస్తే. లగ్ని కావాలని కట్ చేద్దాం బాగాలేదు బ్రో అంట. నాకు బాగా అనిపించింది. చెప్తున్నాగా ఒకటి ఇంకోటి, డబ్బుల గురించి మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తున్నాం బ్రో. నీ దోలకి పెట్టుకుంటున్నావు అంతే డబ్బులు. నిన్ను సినిమా ఎవడో, అరే నువ్వు థియేటర్ రా, నువ్వు రాకపోతే నేను ఒప్పుకోను, నీ $30 పెట్టారు సార్, $30 కూడా ఎందుకు కానీ ఇక్కడ, నీ $200 పెట్టు, నీ $600 పెట్టని ఎవడు బలవంత పెట్టాడు బ్రో నిన్ను. నీ దోలెక్కి నువ్వు బండి వేసుకుని నువ్వు థియేటర్ దాకా వెళ్ళి నీ పార్కింగ్ డబ్బులు నువ్వే $20 ఇచ్చుకొని నువ్వే టికెట్ కొనుక్కుని నువ్వే వెళ్తున్నావు. నువ్వు పెట్టావు, నీ ఇష్టంతో పెట్టావు, అది నిన్ను ఎవ్వడో బలవంత పెట్టలేదు. నీకు అంత బలవంతంగా 300 ఖర్చు పెట్టాలని లేకపోతే నువ్వు వెళ్ళకరా బాయి, వెళ్ళకు. నాకు ఖర్చు పెట్టాలని లేకపోతే నేను వెళ్ళను బ్రో మూవీకి. మొన్న అగ్లీ స్టోరీ వచ్చింది, నా దగ్గర డబ్బులు ఒకవేళ ఉన్నా నాకు పెట్టాలనిపించలేదు, నేను వెళ్ళను. మొన్న ప్యాసింజర్స్ హారర్ మూవీ వచ్చింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు? నాకు పెద్దకి పెట్టాలని ఉంది కాబట్టి పెద్దకి పెట్టుకున్నా అంతే. సింపుల్ యాజ్ దట్ రా. అది $30, $60, 200, 300 మ్యాటర్ కాదు. నీకు నచ్చితే పెట్టు, లేదంటే పెట్టకంతే. సుభాష్ బ్రో, రియాలిటీ అంటే ఆ షార్ట్స్ కూడా ఉండవు మరి. ఇట్స్ ఏ మూవీ, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అది అసలు అర్థం కావట్లేదు బ్రో. నాకు అదే అర్థం కావట్లేదు. జనాలు ఎంత వరస్ట్గా ఆలోచిస్తున్నారంటే సినిమాని సినిమాలో చూడడం మానేశారయ్యా. ఇప్పుడు మన తెలుగు యూట్యూబర్స్కి మన తెలుగు స్టార్స్ మూవీ నచ్చవు. వేరే ఇండస్ట్రీస్ చిన్న సినిమాస్ అన్ని నచ్చుతాయి బ్రో వాళ్ళకి. ప్రతిదీ లేపుతారు. మన తెలుగు సినిమానీస్ అని మాత్రం అన్ని బొక్కలు పెట్టాలి, అన్ని లాజిక్లు కనబడతాయి. తెలుగు మూవీస్ అంటేనే ఓవర్ యాక్టింగ్ సీన్స్, ఇర్రెలవెంట్. చూడడం మానేచ్చు. ఎవరో రౌడీ బాయ్ నీకు అలా అనిపిస్తే చూడడం మానేయడమే. ఎవరినే సాటిస్ఫై చేయలేడు. నచ్చితే చూడడమే, నచ్చకపోతే వదిలేయడమే బ్రో. ఒక తెలుగు ఇండస్ట్రీ లేదు, హాలీవుడ్ ఉంది, మలయాళం ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, హిందీ ఉంది. నీకు ఏ ఇండస్ట్రీ సినిమాలు నచ్చితే ఆ ఇండస్ట్రీ సినిమాలు చూసుకోవడం. ఎవరిని ఫోర్స్ చేయరు బ్రో, ఎవరిష్టం వాళ్ళదంతే. నెగిటివ్స్ ఉన్నాయి కానీ మూవీ బాగుంది. మరి స్పై యూనివర్స్లో ఉండే మూవీలా లేగలే అంట. మూవీ చాలా బెస్ట్, ఉన్న మూవీస్ అన్నిటితో పోల్చుకుంటే చాలా బెస్ట్. ఏది పనికిరాని ఫైట్స్ కూడా లేవు, దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు. అసలు ఎక్కడ ఓవర్ యాక్షన్ ఉండదు బ్రో సినిమాలో. ఓవర్ యాక్షన్ ఉండదు, అనవసరమైన ఫైట్ సీక్వెన్స్లు ఉండవు. విలన్ని పోర్ట్రే చేయాలి, విలన్ కానీ లేపి చూపించాలని కూడా ఎక్కడ లేదు. జస్ట్ ఇట్స్ లైక్ విలన్, ఓకే వాడు విలన్, వాడి పని అయిపోయింది, వెళ్ళిపోతాడు అంతే. ఓన్లీ క్యారెక్టర్, పెద్ద జర్నీ అంతే. వాళ్ళు పోర్ట్రే చేసింది, వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పింది కూడా ఒకటే. పెద్ద జర్నీ చూస్తారు అంతే, మీరు ఇంకేం చూడరు. ఎంత ఇర్రెలవెంట్ సీన్స్ ఓన్లీ టాలీవుడ్ లోనే ఉంటుందంట బ్రో. రౌడీ బాయ్ ఈ మధ్యన పుట్టావు నువ్వు, 2000 బార్నా? త్రిబులర్ ని అంత లేపారు, మరి అది రియాలిటీనా? ఈవెన్ బాహుబలి అని అంతే. ఇది కూడా రియాలిటీ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే అది. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎలా అంటే, వాళ్ళకి నచ్చలేదని చెప్పడానికి ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి. వాళ్ళకి నచ్చింది అనుకో సినిమా, అందులో రియాలిటీ అవసరం లేదు, లాజిక్లు అవసరం లేదు, ఏదన్నా చూస్తారు. నచ్చలేదు అనుకో, లాజిక్లు కనబడతాయి, రియాలిటీ చెక్ ఉంటుంది, ఇంకా చాలా కనబడతాయి. ఇంకా ఎతికి మరీ చెప్తారు నెగిటివ్లు. ఎందుకంటే వాళ్ళకి సినిమా నచ్చలేదని ఏదోలా చెప్పాలి అంతే. బ్రో ఫైట్స్ అయితే మాత్రం ఎక్కడ కావాలని ఎక్కడ ఇరికించాలి అనే ఫైట్స్ మాత్రం లేవు. అది నాకు బాగా నచ్చింది. అది నిజం, అవసరమే లేదు అసలు ఫైట్లు. నేను అదే చెప్తున్నా కదా బ్రో, ఒక పెద్ద హీరో ఎలా చేస్తారు బ్రో ఈ సినిమాని అసలు? సరే బ్రో, రంగస్థలం మరి పెద్ది, రంగస్థలం బ్రో, రంగస్థలం ఆబ్వియస్లీ రంగస్థలం. ఎందుకంటే ఇఫ్ పెద్ది ముందు వచ్చి ఉంటే రంగస్థలం కన్నా ముందు పెద్ది అని చెప్తున్నాము. ఏది ముందు వచ్చిందో అదే. నాకు ఫస్ట్ రంగస్థలం వచ్చింది కాబట్టి రంగస్థలం, సెకండ్ పెద్ది వచ్చింది కాబట్టి పెద్ది. లేదు ఫస్ట్ పెద్ది వచ్చి ఉంటే ఫస్ట్ పెద్ది, సెకండ్ రంగస్థలం ఇచ్చి ఉంటే సెకండ్ రంగస్థలం అంతే. ఫస్ట్ ఏది వస్తుంది? ఇప్పుడు ఒక బెస్ట్ మూవీ అని నాకు అది ఉందనుకో, దాన్ని ఏ మూవీ రీప్లేస్ చేయదు ఇంకంతే. నేను ఒక డిసైడ్ అయితే ఇంక అదే బెస్ట్ మూవీ. ఇంకా దాని తర్వాత ఆడ ఎంత బెస్ట్ మూవీ తీసినా, ఆ యాక్టర్ ఎంత బెస్ట్గా నటించేసినా, ఫస్ట్ ఏది బెస్ట్ అనిపించిందో అదే బెస్ట్, ఇప్పటికీ అదే బెస్ట్ అంతే. దాన్ని రీప్లేస్ చేసేది మళ్ళీ రాదు. ఎమోషన్ నాకు వర్క్ అయింది బ్రో, అందుకే బాగుంది అంటున్నా. నాకు ఎమోషన్ సూపర్గా వర్క్ అవుతుంది. బిగ్ హీరో ఎవడు బ్రో డూప్ లేకుండా రీసెంట్గా చేసింది? అండర్ లెగ్స్ పట్టుకోవడం, కట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 10 minutes అది పెట్టుకుని ఎవరు డేర్ చేయరు. బిగ్ హీరో అసలు ఎవరు, అట్లీస్ట్
నేను చెప్తున్నా బ్రో, నేను సినిమా వచ్చిందని చెప్పడానికి ఇదే మెయిన్ రీజన్. ఏ హీరో కూడా తీయడు, ఇప్పుడున్న బిగ్ హీరోలు ఎవ్వరు కూడా ఈ సినిమా తీయరు, అసలు ఇంతలాగా ఎఫర్ట్స్ పెట్టరు ఈ స్టోరీకి, అస్సలు పెట్టరు, ఈ స్టోరీకి ఎఫర్ట్స్ అస్సలు పెట్టరు. లాస్ట్ లో అసలు ఆ సీన్ కూడా యాక్సెప్ట్ చేయరయ్యా బిగ్ హీరోస్ ఎవరుని. మన హీరోస్ కూడా కొంచెం రెమ్యునరేషన్ తగ్గించాలి, మరీ అంత అవసరం లేదు. మన వాళ్ళు ఇవ్వడం మానేయాలి ఫస్ట్, ప్రొడ్యూసర్లు ఇవ్వడం మానేస్తే హీరోలు తగ్గిస్తారు ఆటోమేటిక్ గా. ప్రొడ్యూసర్లు వెళ్ళడం మొదలెట్టడమే నీకు 100 కోట్లు అని జల్లేస్తుంటే ఇంకా వాళ్ళు ఎంత తగ్గిస్తారు. ఓకే, బాయ్ బాయ్ గైస్, అందరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఇప్పుడు దాకా లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. రేపు కలుద్దాం గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.